బాబాయ్ నమస్తేనే, ఏం పేరు? ఎల్లయ్య ఎల్లయ్య. నిమ్మల్ ఎల్లయ్య. ఓకే బాబాయ్, తొర్రూరు మండల హెడ్ క్వార్టర్ కదా. ఓకే బాబాయ్, మరి నిజంగానే ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి, మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చాయి కదా. మరి ఏంది, మరి ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది తొర్రూరులో? కాంగ్రెస్ వెళ్తుంది. కాంగ్రెస్. ఎందుకని? అధికారంలో ఉన్నది, పనులు మంచిగా చేస్తాడని. పనులు బాగా చేస్తున్నాడా? ఏమేమి పనులు చేసిండే? రైతులకు వెనకబడకుండా బోనస్ ఇచ్చిండు, బ్యాంకు మాఫీ చేసిండు, సన్న బియ్యం ఇచ్చిండు, అన్ని పనులకు అందుబాటు ఉన్నాడు. పర్వాలేదు, మంచిగా చేస్తాడు కాబట్టి. ఈ కరెంటు కూడా 24 గంటలు ఇస్తాడు. 24 గంటల కరెంట్ వస్తుందా? వస్తుంది. 200 యూనిట్లు ఫ్రీ వస్తుందా? 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తాడు. గ్యాసులు కూడా ఫ్రీ అన్నాడు, బస్సులు ఫ్రీ చేసిండు. ఇంకా ఇక్కడ ఏం సావంటారు, అన్ని ఇస్తాడు. ఆడోళ్ళకు ఇక్కడ ఎక్కితే హైదరాబాద్ లో దిగుతాడు, హైదరాబాద్ ఇక్కడ దిగుతారు. ఇక అంతకంటే ఇంకేం చేస్తాడు? ఒక్క మనిషి హైదరాబాద్ 2500 ఇస్తాడు కానీ ఆడవాళ్ళకి 2500 అందుబాటులో లేవు. ఇస్తాడు. తులం బంగారం, తులం బంగారం అన్ని ఇస్తాడు వీళ్ళకి. బంగారం ఇస్తాడా? ఏంది బంగారం రేటు ఆకాశాన్ని అడుగుతుంది. మరి ఆకాశాన్ని అడుగుతాను కానీ అడిగేటోళ్ళకి కూడా కొంచెం అది ఉండాలి. మాకు ఏది అడుగుడు కూడా మీరేం అడగాలి, ఆయన ఇస్తారని చెప్పిండు. కొన్ని ఇతరకున్న హామీలు మధ్యలో కూడా ఇచ్చేసిండు. మరి ఎట్లా వాటి ఒకటకే గియ్యి. మీరు హ్యాపీగా ఉన్నారు కదా ఈ ప్రభుత్వం తోటి? ఈ మంచిగా. సరే, మరి ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చాయి కదా, మరి ఏంటి ఇక్కడ 16 మంది నిలబడతారు మున్సిపల్ కౌన్సిల్స్. 16 మందిలో కాంగ్రెస్ వస్తుంది. 16 మంది ఇక్కడ ఒక దిక్కే కాదు, 10 కార్పొరేషన్ తెలంగాణలో ఎక్కువ మెజార్టీతోని కాంగ్రెస్ వస్తుంది పక్క. మరి బీఆర్ఎస్ బీజేపీ అంటున్నారు. లేదు లేదు అంటారు, బెదిరిస్తారు అంతే. రావు. మొన్న సర్పంచ్ల ఓట్లప్పుడు కూడా బెదిరించారు, రాలే. రూపాయల పావులు బీఆర్ఎస్ వస్తే 3 పావులు కాంగ్రెస్ వచ్చింది. మొన్న సర్పంచ్ ఎలక్షన్స్ కూడా కాంగ్రెస్ గెలిచింది. ఇదేం కాంగ్రెస్ గెలుతుంది. ఇది వచ్చి ఏం పని చేయదు. అది అధికారంలో ఉన్నాడు, అన్ని పనులు అవకాశం ఇస్తాడు మనకు. కొంతమందికి చెడు అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే ఏది ఇంకా కాసిస్తే బాగుండు, ఇంకా కాసిస్తే బాగుండు అంటే అక్కడ లేదు ఆధారం. పెట్టే విధానం బాగానే ఇస్తాడు. లేదని ముఖ్యమంత్రికి తెలియదు అనే ఇట్లా మీకు మాట ఇచ్చుడు తప్పుడు. ఆయన ఏం తప్పలే, అన్ని ఇచ్చిండు, అన్ని హామీలు ఇచ్చిండు. పర్వాలేదు, లేటుగా ఇస్తాడు. అన్ని ఒప్ప చెప్పిండు. ఇంకా కూడా కొత్త కూడా ఇస్తాడు. మీకైతే నమ్మకం ఉంది? నాకు నమ్మకం ఉంది. మరి ఆడవాళ్ళు 2500 అడుగుతారు కదా, అడుగుతానరా? కొంచెం లేటు ఇస్తాడు పక్క. ఇస్తాడు. ఇప్పుడు రైతు కదా నువ్వు, మరి నువ్వు హ్యాపీగా ఉన్నావా? అంటే రైతు భరోసా గానీ నాకు ఆయన వచ్చటం చాలా ఆనందం ఉన్నది. ఎట్లా అంటే అప్పుల పాలయ్యేటోని నన్ను గడ్డకేసిండు. నేను కష్టం చేస్తలేను, చేయకుండా కింద భూమి ఉన్నదో 15 ఎకరాలు. దాంతో నాకు బెనిఫిట్ అయింది. వడ్లకు బోనస్ వేసిండంటే నా ఇంటి వరకు 1,40,000 దాకా వచ్చినాయి. నా ఒక్కని కాదు, అందరికి వచ్చినాయి. అట్లా రైతులందరికీ. దానివల్ల 2 సార్లు రైతు భరోసా చేసే బదులు ఒక్కసారి బోనస్ ఇస్తే మొత్తం కొట్టుకొచ్చింది. రుణమాఫీ అయింది. 1,90,000 అయినాయి. 2 లక్షలు అయింది. మొత్తం ప్రభుత్వం బాగుందంట. నా అంటే కొంతమందికి ఒకరం వస్తాను, నాకు వస్తలేదు. నా ఒక్కడంటే నాతో చాలా మందికో రాదు. ఆయన ఒక దేవుని లాంటిగానే చూసుకుంటాం. అందరికి న్యాయం చేయాలంటే జరుగుతుంది. ఇంతమంది నన్ను మంచివాడు అంటారా వీళ్ళు? వాడొక పిచ్చి నచ్చండి వాళ్ళకు. నాకు ఒడ్లు పండాయా, నాకు పైసలు రావా, ఎట్లా అని వానికున్నది, వీనికున్నది. ఎక్కడ మంచిగా చేస్తాడు. సరే పర్వాలేదు, రైతులకైతే పర్వాలేదు. ఊకే పొద్దున్న లేస్తే కేసీఆర్ తిట్టుడే పని ఉన్నది రేవంత్ రెడ్డికి. ఇది ఎక్కడ లొల్లి పంచాయతీ? లేదు రేవంత్ రెడ్డి గారిని ఓరవలేక కేసీఆర్ కుటుంబమే తిడతారు. కానీ వాళ్ళు ఏంది అంటే పొంగులు పొంగుతాడు ఎవరు కేటీఆర్. అట్లా కాదు, ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళని కొంచెం మనం గౌరవించుకోవాలి. చిన్నోడైతే పెద్దోడైతే. కానీ బుడ్డగునడానికి గెలిచిండు కాదు, ఒక వ్యవహారానికి ఉన్నాడు కాబట్టి ఆయన గౌరవిస్తలేడు. మరి ఓవరైన కూతలు కూసేది కేటీఆర్. ఈయన గుర్తలేడు, ఈయన లెక్కకు మాట్లాడతాడు. లాగులో తొండలు జురిస్తా అంటుండు రేవంత్ రెడ్డి గారు. ఎవరు? అంటాడు. పుట్టించుకుండే అది ఆయన అనలేదు. అనకపోవడమేది. సరే ఓకే, ఏదో అన్నాడు ఆయన, ఏదో అన్నాడు. సరే, ఒకవేళ తప్పితే తప్పొచ్చు. ఆయన ఎన్నో అన్నాడు కదా, మరి అది కాదండి, ఆయన ఎన్నో అన్నాడు. ఇంకా
ఆయనే వారి అంతకుముందు కూడా వాళ్ళు కూడా ఎన్నో అన్నారులే. వాళ్ళు కూడా 10 ఏళ్ళు పరిపాలనించినప్పుడు బూత్ కూతలు కూసిర్రు ఈయనను. మరి ఏం చేసిండు, ఏమన్నాడు? ఇప్పటికంటారు పొట్టోడు అంటారు, పొట్టోడు అంటారు, పొడుగు అంటారు, ఏం కాదు ఈయనకు. కానీ ఆయన అన్యాయం చేస్తలేడు. గుంపు వేస్తా అంటాడు, గుంపు వేస్తారట. లేదు లేదు లేదు, ఆయన దగ్గర ఆయన సార్థపరుడే, కానీ అన్యాయం చేసేటోడు కాదు. కేటీఆర్లకు అనేకమైన అద్దెలు వేసుకున్నాడు. వాటి గురించి ఆ పామంలో పండుకొని వాడు తినలేక వాడు అక్కడ ఏదో కూతలు కూతాడు. కానీ అది కుయ్యకూడదు, ఈయన కూడా కుయ్యకూడదు. ఎవరైనా మనం గౌరవించుకోవాలి. మనం తప్పకుండా ఆయన పెద్ద పదవి ఉన్నాడు కాబట్టి ఆయనను ఒకవేళ ఈయనకంటే సొమ్ము తక్కువ ఉండవచ్చు రేవంత్ రెడ్డి గారికి, కానీ ఆయన అనవద్దు మాటలు. సరే, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ లో మొత్తం 16, మీ తొర్రూరులో మొత్తం 16 కాంగ్రెస్. 16 ఇట్లా ఒకటే గెలుస్తుంది, ఏదైనా కాంగ్రెస్ వస్తుంది. ఓకే, రైట్. మరి బీఆర్ఎస్ కి బీజేపీకి అవకాశం లేదంట? లేదు, పోతాయి, కొట్టుకపోతాయి. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ.